దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనాలండి. మనం హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 8వ అధ్యాయాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. 8వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలని పోయిన బైబిల్ స్టడీలో క్రొత్త నిబంధనకు సంబంధించిన అంశాలను చూశాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏవైతే ఇన్క్లూడ్ చేయబడ్డాయో, అందులో ఏమేమి ఉన్నాయో వాటిని గురించి మనము ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, మనం ఇప్పుడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం. నేను 8వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అది 7వ వచనం చివరి భాగం 8. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కృత నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వారి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను, నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజలయ్యుందురు. 11వ వచనం, వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరినూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. సో ప్రియులారా, ఈ భాగాన్ని మనము 4 విభాగాలుగా చూద్దాం. మొదటి విభాగం ఏమిటంటే 8వ వచనము, క్రొత్త నిబంధన యొక్క కాలము. క్రొత్త నిబంధన యొక్క కాలము, అలాగే క్రొత్త నిబంధన ఎవరితో చేయబడినది. సో కాలము, వ్యక్తులు, అది మొదటి భాగం. 2వ విభాగం, క్రొత్త నిబంధన ఎలాంటిది కాదో దాన్ని వివరిస్తున్నాడు. అంటే ద నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. అది 9వ వచనం. 10, 11, 12 వచనాలు క్రొత్త నిబంధన ఎలాంటిదో వివరిస్తూ ఉన్నాడు. అంటే ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. ముందు నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పి ఇప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తూ ఉన్నాడు. 4వ భాగము, పాతది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. పాతది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మొదటి దానికి వద్దాం. ఇక్కడ నేను పోయిన వారమే యూదులతో ఇశ్రాయేలీయుల వారితో, బాగా గమనించండి, ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో అనే 2 విషయాలు మనం ఇక్కడ చూశాం. ఇది మనం ఇక్కడ గుర్తించాల్సింది. యూదా ఇంటి వారు, ఇశ్రాయేలు వారు 2 గుంపులు. రెండింటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ప్రస్తుతము ఇశ్రాయేలు దేశములో, యూదా దేశములో మనము కేవలము యూదులను మాత్రమే చూస్తున్నాము. ఇంకా ఇశ్రాయేలు వారు తిరిగి రాలేదు అనే సత్యాన్ని మనము గుర్తించాలి. సో ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలుతో యూదులతో చేయబడిందనే విషయాన్ని పోయిన స్టడీలో చూశాం. ఇప్పుడు కాలము గురించి మనము 2-3 వచనాలు చూడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఒక కాలము వచ్చుచున్నది. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, జెరమయా 7వ అధ్యాయం. జస్ట్ ఐ రీడ్ ద వెర్సెస్ ఫర్ యూ. 7వ అధ్యాయము 31వ వచనములో ఇలా ఉంది. ఏమంటున్నాడంటే, నేను ఆజ్ఞాపించని క్రియలను, నాకు తోచని క్రియలను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలో నున్న
తోఫెతునందు బలిపీఠములు కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది. అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. కాలము సమీపించుచున్నది. వారు ఇంతకుముందు నేనైతే కోరలేదో అది వాళ్ళు చేశారు. బెన్హిన్నోము లోయలో అగ్నిలో నడిపించారు కనుక నేను వారిని శిక్షిస్తాను. అదొక వధలోయగా మార్చబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పనిష్ దెమ్ అని చెప్తూ ఒక కాలం వస్తుంది అంటున్నాడు. ఏమిటది? అదే 7 ఏళ్ల శ్రమ కాలము రాబోతూ ఉన్నది. దాని తరువాత ఇక్కడ క్రొత్త నిబంధన యొక్క కాలము రాబోతుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. అలాగే 9వ అధ్యాయము 25వ వచనం ఇర్మియా గ్రంథం 9:25 ఎలా అంటాడు? అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీలను, మోయోబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించెదను. సో 7 ఏళ్ల శ్రమ కాలములో దేవుడు సున్నతి పొంది కూడా సున్నతి పొందనట్టుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను, హృదయ సున్నతి పొందనివారు, ఇక్కడ సున్నతి పొంది కూడా సున్నతి పొందంటే ఇప్పుడు ఐగుప్తీయులు, మోయాబీలందరూ కూడా సున్నతి పొందారు. ఎందుకంటే అబ్రాహాం నుంచి వచ్చారు కదా. సో వాళ్ళను వీళ్ళను అందరినీ శిక్షిస్తానంటున్నాడు. ఎవరైతే ఇస్సాకు, యాకోబు నుంచి 12 గోత్రాలు కాకుండా మిగిలిన వారిని కూడా దేవుడు శిక్షించబోయే రోజు రాబోతూ ఉన్నది. అది 7 ఏళ్ల శ్రమ కాలం. ఆ కాలము తర్వాత రాబోవు కాలము వచ్చుచున్నది. ఒక కాలం వస్తున్నది. ఆ తర్వాత మనం మరొక వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 14వ వచనానికి వెళ్తూ ఉన్నాను. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీద అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేసెదరు. అంటే ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు? ఐగుప్తు నుండి మమ్మలను రప్పించిన యెహోవా జీవము తోడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు ఐగుప్తు నుండి రప్పించిన అనే మాట అనరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఐగుప్తు నుంచి కాదు నేను రప్పించేది, ప్రపంచంలో అన్ని మూలలకు చెదరగొట్టాను, అన్ని దిక్కుల నుంచి నేను మిమ్మల్ని రప్పిస్తాను. కనుక క్రొత్త నిబంధన కాలములో మీరు అన్ని దిక్కుల నుంచి రప్పించిన యెహోవా అని మీరు అంటారు. సో ఆఫ్టర్ 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్, ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నామండి, సోషల్ మీడియాలో చదివింది తక్కువ. సారీ టు సే దిస్, దాని అర్థం నేను చాలా ఎక్కువ చదివానని కాదండి. చదివింది తక్కువ. ఒక ఇంత చిన్న పుస్తకము, లేకపోతే ఒక 200 పేజీలు ఒక బుక్ ఒకటి, ఒక 2 చిన్న పుస్తకాలు చదివి దే వాంట్ టు టాక్. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అర్థం కావటం లేదండి. 7 ఏళ్ల శ్రమకాలం లేదనేవాళ్ళు కొద్దిమంది, రెండవ రాకడ లేదనేవాళ్ళు కొద్దిమంది అండి. చాలా భయంకరంగా అయిపోయింది. ఈవెన్కి రక్షణ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు. బట్ వెన్ వీ సీ ద స్క్రిప్చర్స్ వర్స్ బై వర్స్ చాలా అన్యాయం అండి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఒక్కొక్క వచనం నేను ధ్యానం చేశానని గుండెల మీద చేసుకొని చెప్తారా? ఎవ్రీ వర్స్ చాలా అన్యాయంగా ఉంది ఈరోజు. ఐఎమ్ డిస్టర్బ్డ్. అందుకనే విన్నవారికైనా చాలా డీటెయిల్గా చెప్పాలని ఆశపడుతున్నాను నేను, మళ్ళీ వినం కాబట్టి. ఆల్ రైట్, ముందుకు వెళ్దాం. 23వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను. చూశారా, నీతి దినములలో నీతి చిగురును పుట్టిస్తాను, యేసుప్రభుని పుట్టిస్తాను. యేసుప్రభు వచ్చాడు, మళ్ళీ అంటున్నాడు అతడు రాజై పరిపాలన చేయను. లేదు కదా, యేసుప్రభు ఇంకా ఇక్కడ వచ్చి రాజ్యం ఏలటం లేదు కదా. ఏమండి, దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ సెకండ్ కమింగ్. సో ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన వచనాలు ఈ క్రొత్త నిబంధన కాలములో 1000 ఏళ్ల పరిపాలనకు ఆ రోజులలో అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇప్పుడు ఉన్నాయా నీతి న్యాయాలు? ఉన్నాయా? లేవే. అతని దినములలో యూదా రక్షణనందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. బోత్ యూదా అండ్ ఇజ్రాయెల్, 12 ట్రైబ్స్. ఇప్పుడు ఇంకా 11 గోత్రాలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదండి. ఓన్లీ జ్యూస్ మాత్రమే వెనక్కి వస్తూ ఉన్నారు. ఏదో చిన్న చిన్న వెరీ అంటే అసలు లెక్క పెట్టడానికి కూడా దొరకనంత తక్కువ మంది వేరే గోత్రికులు ఉన్నారు. ముఖ్యంగా బెన్యామీనీలు, అప్పుడెప్పుడో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన యూదులతో పాటు ఉండిపోయిన వాళ్ళు, ఆషేరీయులని, నఫ్తాలీల, వెరీ వెరీ ఫ్యూ. అంతకు మించి వెనక్కి రాలేదండి. అషూర్ రాజు పట్టుకెళ్ళిపోయాడు, దట్స్ ఇట్. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించిన ఇప్పుడు ఉందా? నిర్భయత ఉందా? ఏమండి, నిర్భయత ఉందా యూదులకు కానీ ఇశ్రాయేలులకు కానీ? యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు, కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చెయ్యక. చూశారా రిపిటేషన్? ఇంతకుముందు మనం చదివాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ కన్ఫర్మింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి ఆ దినములైన తరువాత అనే మాట మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన వచనం దగ్గరికి వస్తున్నాను. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4 నుంచి 8 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాను. చూశారా, సమాధానం లేని కాలం, జనులు భీతి చేత దిగులు చేత కేకలేస్తూ ఉంటారట. ప్రస్తుతం ఇశ్రాయేలు ఆ స్థితిలో లేదు. ఇప్పుడున్న యూదులు ఉన్న చిన్న ఏర్పడిన మాత్రం చిన్న దేశము అలా లేదు. మీరు విచారించి తెలుసుకునుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నవి అంటారు. కొద్దిమంది అంటారు ఇది బబులోను రాజు వచ్చినప్పుడు జరిగిపోయింది కదా. ఎస్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అగైన్. ఇది డబుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్ అంటారండి. డబుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్. గమనించండి. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ హియర్. యాకోబు సంతతికి, యాకోబు సంతతి అంటే 12 గోత్రాలు, నాట్ ఓన్లీ జ్యూస్. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. గమనించారు ఈ మాట? అయినను వారు దానిలో పడకుండా, అంటే దేవుడు వారిని కాపాడతాడు. మరి నెబుకద్నెజరు వచ్చినప్పుడు కాపాడలేదే, కాపాడలేదు. మొత్తం టోటల్గా అప్పగించేశాడు. 70 ఏళ్ళు భూమి బీడు పడిపోయింది. కానీ 7 ఏళ్ల శ్రమ కాలంలో శ్రమ వస్తూనే ఉంటుంది, బట్ గాడ్ ప్రొటెక్ట్స్. వాళ్ళు ఎవరు చెదిరిపోరు, దేశాన్ని విడిచిపెట్టి పోరు, అక్కడే ఉంటారు. యెరూషలేములోనే ఉంటారు, పాలస్తీనాలోనే ఉంటారు, అక్కడే శ్రమ వస్తుంది. అంతేకాదు నలుదిక్కులు చెదరగొట్టబడిన వాళ్ళకు కూడా శ్రమ వస్తుంది. సో యాకోబునకు ఆపద తెచ్చు దినము. సో ఇట్ ఈస్ ద డే ఆఫ్ జేకబ్స్ ట్రబుల్. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిని మీద రాజుగా నియమించుచు దావీదును సేవించుదురు. ఇంకా కింద వచనాలు చదివితే అది 7 ఏళ్ల శ్రమ కాలం గురించి మాట్లాడుతూ ఉన్నది అని మనకు అర్థమవుతుందండి.
సో రాబోయే రోజులు ఆ దినములలో. అయితే మరి మనకేంటి? మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు హెబ్రీయులకు? ఇది ఎందుకు హెబ్రీయులకు తెచ్చి చెప్తున్నాడు? ఎస్, వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇది క్రొత్త నిబంధన. సో ఇక్కడ హెబ్రీ పత్రికలో కోట్ చేయబడిన వాక్య భాగాలు మనం అక్కడికి వస్తున్నాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. సంఘానికి సొట్రియాలజికల్ పార్టిసిపేషన్ ఉన్నది, రక్షణకు సంబంధమైన. అంటే ఇశ్రాయేలు ప్రజలతో చేసిన క్రొత్త నిబంధన అంతటితో మనకు సంబంధం లేదు, కానీ రక్షణ విషయంలో మనకు ఆ సంబంధం ఉన్నది. ఎందుకంటే యేసుప్రభు రక్తము ద్వారా ఏర్పాటు చేయబడిన నిబంధన ఇది కనుక, యేసుప్రభు వారు మన కొరకు కూడా చనిపోయారు కనుక మనకు అందులో పార్టిసిపేషన్ ఉన్నది. దో ఇట్ ఈస్ మేడ్ విత్ ఇజ్రాయెల్, గాడ్ గేవ్ అస్ పార్టిసిపేషన్ గ్రేషియస్లీ. దాన్ని మనం గుర్తించాలి. అందుకే రోమపత్రిక 9, 10, 11 అధ్యాయాలు మనం చదివితే అన్యులోంచి రక్షించబడ్డ మనకు సంఘానికి ఏం చెప్తాడంటే, మీరు ఇశ్రాయేలు మీద అతిశయించవద్దు, దేవుడు తన కృపచేత మిమ్ములను అందులో అంటు కట్టాడు. హీ గ్రాఫ్టెడ్ యూ ఇన్. వీఆర్ గ్రాఫ్టెడ్, వీఆర్ నాట్ ఒరిజినల్. దట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సంఘం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సరే, ముందుకు వెళ్దాం. సో రోమ 11:25 కూడా మనం చదివాం. ద ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్ వచ్చినప్పుడు, అనగా అన్యజనుల కాలము సంపూర్ణమైనప్పుడు, అన్యజనులు అందరూ తెలుసుకున్నప్పుడు, 7 శ్రమ కాలములో అనేక మంది అన్యజనులు ప్రభువుని తెలుసుకుంటారు. 1000 ఏళ్ల పరిపాలనలోనికి యూదులు ప్రవేశిస్తారు, అన్యజనులు కూడా ప్రవేశిస్తారు. నీతిమంతులైన వారు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలోనికి ప్రవేశించే వాళ్ళలో మారు మనసు పొందని యూదుడనేవాడు ఉండడు, మారు మనసు పొందని అన్యుడనేవాడు ఉండడు. మరి యూదులు పరిపాలించాలి కదా ప్రపంచమంతట్లో, మరి ఎక్కడ ఎవరిని పరిపాలించాలా? అన్యుల్ని పరిపాలించాలా. 10s of verses యేసుప్రభు చెప్పాడు, నా భోజనశాలలోనికి. ద బ్యాంక్వెట్ మీన్స్ 1000 ఏళ్ల పరిపాలన, అనేక మంది అన్యులు వచ్చి కూర్చుంటారు అని చెప్తాడు యేసుప్రభు వారు. సో ఇశ్రాయేలు యొక్క గుడ్డితనము ఆదికాండం రోమపత్రికలో మనం చూసాం. దేవుడు ఆ గుడ్డితనాన్ని ఎందుకు తీసేస్తానన్నాడు? అన్యజనులు సంపూర్ణమైనప్పుడు, అనగా అన్యజనుల యొక్క రక్షణ. అంటే ఇప్పుడు సంఘములో అన్యజనుల యొక్క రక్షణ జరుగుతూ ఉంది, కానీ 7 శ్రమ కాలంలో సంఘం ఉండదు, కానీ అన్యజనుల యొక్క రక్షణ జరుగుతాయి. దట్ విల్ కంటిన్యూ. ఆ రక్షణ ఇప్పటికన్నా ఎక్కువగా జరుగుతుంది. అందుకే 6వ అధ్యాయంలో వాళ్లకు ముందుగానే దేవుడు చెప్పాడు, వాళ్ళకి గుడ్డితనం కలిగిస్తానని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు, 11, 12 వచనంలో 10 నుంచి, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు నా జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుము. కన్నులు మూసేస్తానంటున్నాడు దేవుడు అని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా, ఆయన నివాసులు లేక, పట్టణస్థులు మనుషులు లేక, ఇండ్లును పాడగు వరకు దేశము బొత్తిగా బీడగును. యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగును, అలాగున జరుగును. దానిలో 10వ వంతు మాత్రం విడవబడినను, అదిను నాశనమగును. సింధూర మస్తక వృక్షంలో నరకబడినను, తర్వాత అది మిగిలి మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. సో దేవుడు ముందుగానే ప్రవచించాడు గుడ్డితనం కలుగుతుంది అని. ఓకే, ఆ రోజులు. సో నౌ వీ హ్యావ్ సీన్ ద డేస్ అండ్ ద పీపుల్. ఏ రోజులలో ఏ మనుషులు. ఇప్పుడు రెండో విషయానికి వెళ్తాను. ఈ క్రొత్త నిబంధన ఎలాంటిది కాదు, ఎలాంటిది కాదు. సో దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు, చూశారా, 9వ వచనం, అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీరు పితరులను వెలుపటికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఐగుప్తు దినములలో, ఇందాక మనం ఇర్మియా గ్రంథములో చదివాం. ఏం చదివాం? ఐగుప్తులో నుండి మమ్ములను తెచ్చిన యెహోవా జీవము తోడని వారు ప్రమాణము చెయ్యక, ఉత్తర దిక్కు నుండి అన్ని దిక్కుల నుండి మమ్మల్ని తెప్పించిన యెహోవా జీవము తోడని ప్రమాణము చేస్తారు. అది కొత్త నిబంధన. సో పాత నిబంధన ఐగుప్తులో నుండి మాత్రమే తెచ్చిన వాడి. సో ఇక్కడ క్లారిటీ ఏమిటంటే, అది పాత నిబంధన, ఇది అలాంటిది కాదు, అది అలాంటిది కాదు.
ఏమిటి, ఎందుకు అలాంటిది కాదంటే క్లియర్గా చెప్తున్నాడు. కనుక వారు నా నిబంధనలో నిలువలేదు. అదే అండి, క్రొత్త నిబంధనలో నిలుస్తారు. కింద మనం పాజిటివ్ ఆస్పెక్ట్ చదువుతాం. సో ఎలాంటిది కాదు, ఎందుకు అలాంటిది కాదంటే అది బైలేటరల్ కవెనెంట్, కండిషనల్ కవెనెంట్. పోయిన క్లాస్లో చూసాం. అనగా ఇట్స్ ఎ బైలేటరల్, ద్వైపాక్షికము. రెండు పార్టీల అగ్రిమెంట్లోకి వచ్చారు. కండిషనల్, షరతులతో కూడింది. కనుక షరతులతో కూడింది కనుక వారు ఏ షరతులనైతే అంగీకరించారో ఆ షరతులు వాళ్ళు నెరవేర్చలేకపోయారు కనుక వాళ్ళు ఆ కవెనెంట్లో నిలవలేకపోయినారు. అంటే కవెనెంట్ని వాళ్ళు మీరారు. దేవుడు అన్నాడు కవెనెంట్ని రద్దు చేస్తాను. లీగల్లీ, అది మనం 13వ వచనంలో చెప్పుకోవాల్సిన విషయం ఇది. లీగల్లీ ద పీపుల్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కవెనెంట్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిమూవ్ ఇట్ ఆర్ క్యాన్సిల్ ఇట్. సో వాళ్ళు మీరారు కనుక దేవుడు క్యాన్సిల్ చేశాడు. సో ఇది క్యాన్సిల్ అయ్యేది కాదు దేవుని పక్షం నుంచి. ఎందుకు, అసలు వాళ్ళు లేరు కదా కొత్త నిబంధనలో, వాళ్ళు సంతకమే చెయ్యలేదు కదా, ఒక పార్టీ కదా. సో అది తేడా. ఇది అలాంటిది కాదు, అట్లాంటిది కాదు, బైలేటరల్ కాదు, కండిషనల్ కాదు. ఎందుకంటే వాళ్ళు నిలవలేదు. మనకి ఈ వచనాలు తెలుసండి, నేను మళ్ళీ చదవను, ఇంతకుముందు చదివాం. యాక్చువల్గా ఇప్పుడు మనము హెబ్రీ పత్రికలో మనము చదివింది ఇది గ్రీక్ పాత నిబంధన గ్రంథములో నుంచి కోట్ చేయబడింది, గ్రీక్ పాత నిబంధనలో నుంచి. కానీ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనలో ఏముందంటే దే బ్రోక్ అని ఉంటుంది. కానీ ఈ సెప్టూజియంట్ ట్రాన్స్లేషన్లో, అనగా గ్రీక్ భాషలో దాంట్లో దే డిడ్ నాట్ అబైడ్ అని ఉంటుంది. అందుకే మన ఇక్కడ నిలువకపోయిన ఎడల. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనలు ఏముంటుందంటే దే బ్రోక్ ఇట్, వాళ్ళు దానిని మీరారు. ఇది మీరడానికి అవకాశము లేనటువంటిది, ఇది అలాంటిది కాదు. సరిపోతుంది. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. అదేమిటంటే క్రొత్త నిబంధన యొక్క లక్షణాలు ఏంటి, లేదా క్రొత్త నిబంధన ఎలాంటిది, క్రొత్త నిబంధన ఎలాంటిది. 4 things he will talk about it. The 4 aspects or the 4 characteristics of the new covenant or the New Testament. క్రొత్త నిబంధన యొక్క 4 లక్షణాలు. నెంబర్ 1, ఇక్కడ ఈ 4 లక్షణాలు చెప్పడానికి ముందుగా నేను ఇంకొక మాట ఇక్కడ మీకు చూపించాలి. చూడండి, నేను చదువుతున్నాను 8వ వచనము ఆఖరి నుంచి. నేను 9వ వచనం ప్రారంభంలో నేను, ఆ కిందకు వస్తే నేను, ఆ క్రిందకు వస్తే నా, ఇంకా కిందకు వస్తే నేను, 10వ వచనములో నేను, నా, నేను, 11వ వచనానికి వస్తే నన్ను, 12వ వచనానికి వస్తే నేను. యూనో ద పర్సనల్ ప్రొనౌన్స్, 10 పర్సనల్ ప్రొనౌన్స్. దేవుడు 10 సార్లు తన గురించి తాను చెప్పుకున్నాడండి. అంటే దిస్ హోల్ న్యూ కవెనెంట్ ఈజ్ మైన్. నేను ఏమి చేసినా నేనే చేస్తాను, మీరు చేసేది ఏమీ లేదు. ఏం చేసినా నేనే చేస్తాను. సో వీ హ్యావ్ ద పార్టిసిపేషన్ హియర్. హెబ్రీ పత్రికలో చెప్పబడిన దానిలో మనకు పార్టిసిపేషన్ ఉంది. మనం రక్షించబడ్డా, మన రక్షణకు మనం ఏం చేయలేదండి, మనం ఏం చేయలేదు. చివరికి మనం విశ్వసించాలి కదా, నమ్మాలి కదా. ఆ విశ్వాసం కూడా దేవుడే ఇచ్చాడండి మనకు. చూడండి, ఎఫెసీ పత్రికలో మనం చదివితే విశ్వాసము ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు, అది దేవుని వరమే. వాట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్? ఫెయిత్. ఆత్మ మీకు నూతన జన్మ కలిగించెను, ఆత్మ మిమ్ములను కనెను. తల్లి కనాలి తప్ప బిడ్డ పుట్టేయడండి, బిడ్డ పుట్టేయడు, తల్లి కనాలి.
పరిశుద్ధాత్మ దేవుడు పాపం విషయమై, నీతి విషయమై, రాజ్యం విషయమై ఒప్పింప చేయును. ఒకడు ఆత్మ మూలముగా జన్మించవలెను. ఎవ్రీథింగ్ బై గాడ్. చివరికి నేను నమ్మాను, విశ్వసించాను. ఐ ట్రస్టెడ్ ఇన్ గాడ్. ఈవెన్ దట్ ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎప్పుడైతే మనం నమ్మాల్సిందే, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయిన మనలను తిరిగి బ్రతికించాడో అప్పుడు నమ్ముతామండి దేవుణ్ణి మనం. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు మళ్ళీ బ్రతికించబోతున్నాడు, వాళ్ళు అప్పుడు నమ్ముతారు. అందుకే ప్రభు అంటాడు ఈ జకర్యా గ్రంథంలో, దుఃఖపడు ఆత్మను నేను వారి మీద కుమ్మరించుదును. అప్పుడు వారు తాము పొడిచిన వారిని చూచి తమ రొమ్మును కొట్టుకొని ప్రలాపింతురు. ఎప్పుడు? విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారి మీద కుమ్మరిస్తాను. వారంతా కూడా మనం పశ్చాత్తాప పడిపోదాం, మనం ఏడ్చేద్దామని అనుకోవట్లేదు. దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. వాట్ ఏ వండర్ఫుల్ సాల్వేషన్ ఈజ్ అవర్స్. అందుకే మన బాధ్యత ఏమి లేదు ఇక్కడ, అంతా దేవుడిదే కనుకనే వీ బిలీవ్ దట్ అవర్ సాల్వేషన్ ఈజ్ ఎటర్నల్. దట్ ఈస్ వై వీ బిలీవ్ ఇట్. వీ డోంట్ లూజ్ ఇట్ బికాస్ వీ హ్యావ్ నాట్ ఎర్న్డ్ ఇట్. యూ కెన్ లూజ్ వాట్ యూ ఎర్న్, but salvation is not you have earned it to lose it. And is God's grace. Wonderful salvation. అందుకనే ఆయనలో రక్షణలో, కొత్త నిబంధనలో మనకు రక్షణార్థమైనటువంటి పాలు పంపులు ఉన్నాయి. నేను ఇప్పుడు మొదటి విషయానికి వద్దాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, 10వ వచనం. ఆ దినములైన తర్వాత, ఇందాక చూసాం మనం, ఇశ్రాయేలు ఇంటి వారితో, 12 గోత్రాల వారితో, అది ఆల్రెడీ చూసాం. మనకు కూడా పార్టిసిపేషన్ ఉందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇశ్రాయేలు వారితో అనే మాటతో పని లేదు మనకి. నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. సో ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వద్దాం, మళ్ళీ మన దగ్గరికి వద్దాం. వారి మనస్సులలో ధర్మ విధులు రాయుదును. హృదయంలో ధర్మ విధులు రాయడం ఏంటి? ఇంతకుముందు రాతి పలకల మీద దేవుడు రాశాడు, ఇప్పుడు హృదయముల మీద రాస్తాను అంటున్నాడు. అంటే ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ వెరీ డైనమిక్. ఇట్స్ వెరీ డైనమిక్ ఇన్ సెన్స్ గాడ్ ఈజ్ డైనమిక్ అండ్ పీపుల్ విల్ బికమ్ డైనమిక్. ఎందుకంటే హృదయం మీద రాయబడింది. ఇప్పుడు జనరల్గా మన హృదయం మీద రాయబడింది అనే మాట మనం తీసుకుంటాం, కానీ బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనకు కూడా ప్రింటెడ్ రాయబడిన గ్రంథమే దేవుడు చేతికిచ్చాడు. మన చేతికిచ్చాడు. బోధకుల్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రాప్రియేట్ దాన్ us. మనకు కూడా హృదయం మీద రాయబడింది. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నందుకు, రక్షణకు సంబంధించిన వరకు, ఈ లోకములో రక్షణ పొందిన వారముగా మనము ప్రభు కొరకు జీవించే విషయంలో. కానీ వారిది వేరండి. ధర్మ విధులు, అగైన్ ఐ విల్ రైట్ లా ఆన్ దేర్ హార్ట్ అంటున్నాడు. వీ డోంట్ నో, పాతదైతే కాదు, బట్ ఆయన నీతి నియమాలు దేవుడు హృదయాల మీద రాస్తాను అంటున్నాడు. అందుకే ఏహెచ్కేల్ గ్రంథములో చదువుతాం మనం, 11వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇలా ఉంది. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, ఎందుకంటే ఆ పైన చెప్పాడు వాళ్ళు అనుసరించలేదు అని చెప్పాడు కనుక ఇక్కడ వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు, యూదులతోటే మాట్లాడుతున్నాడు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. అప్పుడు
ఇప్పుడు మనం ఆయన జనులము, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. సంఘానికి దేవుడిచ్చిన ప్రివిలేజ్. కానీ ఇశ్రాయేలు ప్రజలలో అక్షరార్థంగా నెరవేరబోయే రోజు వాళ్ళకు రాబోతూ ఉంది. అంతేకాదండి, 36వ అధ్యాయం 26, 27. 36వ అధ్యాయం 26, 27, 25 నుంచి చదువుతాను, లేదా 24 నుంచి. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. సో ఈస్ టాకింగ్ టు ద జ్యూస్ అండ్ ఇజ్రాయెల్. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను నేను మిమ్మను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమును ఆజ్ఞ ఇచ్చే అభివృద్ధి పరుతును. మెటీరియల్ బ్లెస్సింగ్ and the spiritual blessing both are included in the new covenant. కానీ ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు గనక, రక్షించబడిన హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు గనక ఈ భక్తుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వరకే తీసుకున్నాడు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ విషయం తీసుకోలేదు. సో చర్చ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. వీ హ్యావ్ నో పార్టిసిపేషన్. వీ హ్యావ్ పార్టిసిపేషన్ ఇన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ లైక్ సాల్వేషన్. రక్షణ విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండే విషయంలో, విమోచన పొందే విషయంలో, వీటి విషయంలో. సో ధర్మ విధులను వ్రాస్తాను. నెంబర్ 2, సెకండ్ థింగ్, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇప్పుడు చూడండి, అసలు దేవుడు ఏం చెప్పాడు చూడండి. నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో 7వ వచనం చదువుతాము. మిమ్మును అదంతా చదివి కిందకు వచ్చి, మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు 7వ వచనం, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడే చెప్పాడు కదా నేను మీకు దేవుడనై ఉందునని. మరి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడంటే క్రొత్త నిబంధనలో నేను మీకు దేవుడనై ఉంటానని. ఏమండి, ఎనీథింగ్ రాంగ్? 29:45. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించే వారికి దేవుడనై ఉందును. ఇక లేవీకాండం 26:12, ద్వితీయోపదేశకాండం 26:17, 18 ఈ వచనాల్లో నేను మీ దేవుడనై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉంటారు. మరి ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమిటి ఇది? మరి కొత్త నిబంధన ఎందుకు అయింది ఇది? ఇక్కడ కొత్త నిబంధన ఎందుకు అయిందంటే వాళ్ళు జనులుగా లేరు. దట్ ఈస్ సో పాత నిబంధనలో మేము నీ జనులుగా ఉంటామని వాళ్ళు, నేను మీకు దేవుడుగా ఉంటానని దేవుడు, ఇద్దరు ఒప్పుకున్నారు. వాళ్ళు మీరారు, దేవుడు రద్దు చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నంటే మీరు నా ప్రజలై ఉంటారు, మీరు ఉండాలి కాబట్టి మీరు ఉంటారు కాదు, నేనే మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను. ఎందుకు, ఎలా చేసుకుంటాను? హృదయముల మీద నా ధర్మం మీదను రాసి నా ఆత్మను మీలో ఉంచి మీరు నా ప్రజలయ్యేటట్టుగా చేస్తాను. అది క్రొత్త నిబంధన. చూడండి, ఇర్మియాలో అదే ఇర్మియా గ్రంథంలో చెప్తాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. 6వ అధ్యాయం 7వ వచనం, బిగినింగ్ ఆఫ్ ద జెరమయా, 6వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా 7:23. ఏమదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. సో నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక వాళ్ళు మొదటి రాజ్యాంగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కనానులోనికి ప్రవేశించి దానిని ఆక్రమించుకొని తమ రాజ్యాన్ని స్థాపించడానికి ముందు చెప్పిన మాట, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వచ్చాడు, అయిపోయింది. ఇర్మియా బ్రతికుండగానే బబులోను రాజు వచ్చి పడ్డాడు.
సో అంతటితో రాజ్యము క్లోజ్, టెంపుల్ క్లోజ్, అంత అయిపోయిందండి. మళ్ళీ వీళ్ళేదో దేవాలయం కట్టారు కానీ దేవుని ఆత్మ వచ్చి నివసించలేదు, దేవుని ఆత్మ రాలేదు. సో ఆఖరులో ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాటలు విని అంగీకరించి ఉన్నట్లయితే నేను మీ దేవుడిగానే కొనసాగేవాడిని, మీరు నా ప్రజలుగానే కొనసాగారు. మీరు నా మాటలు వినలేదు, అంగీకరించలేదు కనుక అది రద్దు చేయబడింది. అందుకని కొత్త నిబంధనలో దేవుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. 24:7 ఇర్మియా 24:7 వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. చూశారా, దట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చారండి, వాళ్ళు దేవుని కొరకు జీవిస్తున్నారా? లేదే, ఏం లేదండి. తాగుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటే భయంకరంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏదో పేరుకే సునగోగులు, పేరుకే సబ్బాతులు ఏవో జరుగుతున్నాయి తప్ప లైఫ్ ఈజ్ వెరీ మిజరబుల్. కానీ ఇక్కడ ఏమంటాడు, వీళ్ళకి ఇంకా కొత్త హృదయం రాలేదండి. ప్రస్తుతం ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ఎవరికి కొత్త హృదయం రాలేదు. పొలిటికల్లీ దే ఆర్ దేర్, నాట్ బికాజ్ ఆఫ్ ఇంకా క్రొత్త నిబంధనను బట్టి, నాట్ అకార్డింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్. అది వస్తుంది. సో మేబీ ఇట్ ఈస్ ఎ ఫార్ రన్నింగ్. అంటే ఎలాగైతే బాప్తిజం వచ్చి యోహాను యేసుప్రభు వస్తున్నాడు, యోహాను వచ్చాడు కనుక ఆయన వస్తాడు అనడానికి రుజువుగా యోహాను వచ్చినట్టు, వీళ్ళు అక్కడికి పోవడము రెండవ రాకడ ఖచ్చితంగా ఉంటుంది, దేవుడు నెరవేర్చబోతున్నాడు అన్నదానికి రుజువుగా యాజ్ అ ఫోర్ టేస్ట్ ఇక్కడ అంటున్నాడు, నేను వారికి దేవుడు నగునట్లు నేను వారికి నన్ను ఎరుగు హృదయాన్ని నేను వారికి ఇస్తాను. హృదయాన్ని ఇస్తానంటున్నాడు. అప్పుడు పలకలు ఇచ్చాడు, కండిషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు హృదయాన్నే ఇస్తానంటున్నాడు. అది క్రొత్త నిబంధన. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్పెషల్. నేను మీ దగ్గరకు ఒక మంచి ఎగ్జాంపుల్ తేవాలనుకుంటున్నానండి. హోషేయ గ్రంథములో నుంచి నేను కొన్ని భాగాలు చదువుతాను. 2వ అధ్యాయంలో నుంచి నేను చదువుతున్నాను. పదవ వచనం నుంచి చదువుతున్నాను. మొదటి నుంచి చదివే అవసరం లేదు. 9వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి నా ధాన్యమును, హోషేయ గ్రంథంలో నుంచి చదువుతున్నాను, 2వ అధ్యాయం 9 నుంచి. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక దాని యొద్ద నుండి తీసివేసేదను. దాని మానవ సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. దాని విటగాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించోడకూడను లేకపోవును. సో అశ్షూర్యరాజు వస్తాడు, చంపుతాడు అనే ప్రవచనాలు ఇవన్నీ. ఇక్కడ హోషేయ ప్రవచిస్తూ ఉన్నాడండి. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విటగాండ్రు నాకు ఇచ్చిన జీతమని తన ద్రాక్ష చెట్టును గూర్చి అంజూరపు చెట్టును గూర్చి చెప్పినది కదా, నేను వాటిని లయపురుతాను. 13 అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపము వేసి ఉంటున్న బట్టి దాని విటకాండ్రను అనగా అన్య రాజ్యాలను. ఇంతకుముందు వచనాలు మనం చదివాం. ఇశ్రాయేలుని దేవుడు శిక్షిస్తాడు, అన్యుల్ని కూడా దేవుడు, అన్య రాజ్యాలను కూడా శిక్షిస్తాడు 7వ సర్వకాలంలో. సో అదే చెప్తాను, వెంటాడుని బట్టి నేను దానిని శిక్షింతును. ఇంగ్లీష్లో ఐ విజిట్ హర్. విజిటేషన్ మీన్స్ జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్. మనం సామాన్యంగా దేవా నన్ను దర్శించు అంటుంటాం. ఏమంటే దేవుడు దర్శిస్తే శిక్షించడానికి. మెజారిటీ ఆఫ్ విజిటింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిలేటెడ్ టు పనిష్మెంట్ అండ్ జడ్జిమెంట్. వెరీ ఫ్యూ వెర్సెస్, 2-3 వచనాలే దర్శించడము ఆశీర్వాదం కొరకు, నో డౌట్ ఇన్ ఇట్. కానీ మోస్ట్ ఆఫ్ ద వెర్సెస్ నేను దాన్ని శిక్షించును, ఇది యెహోవా వాక్కు. ఇప్పుడు వినండి. పిమ్మట దానిని ఆకర్షించి, చూడండి, నువ్వు రావు, గోమెర్ వెళ్ళిపోయింది, గోమెర్ రావట్లే, హోషేయ మళ్ళీ వెళ్ళి ఆకర్షిస్తాడు. హోషేయ మళ్ళీ వెళ్ళి దానిని ఆకర్షిస్తాడు. హోషేయ ఈజ్ అన్
ఎక్సలెంట్ బుక్ అండి, ఎక్సలెంట్ బుక్. అసలు ఎవ్రీ వర్డ్ ఐ టాట్ ఇన్ ద బైబిల్ కాలేజ్, ఎవ్రీ వర్డ్, ఒక్కొక్క మాట. హోషేయ గ్రంథము రోమాలు లెక్కబుర్చుకుంటాయండి. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత శిక్షించాడు, ఎంత ప్రేమ గలవాడు. వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. గోమెరు హోషేయ లవ్ స్టోరీ ఆర్ మ్యారేజ్ లైఫ్. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమతో మాట్లాడారు. అరణ్యంని కొనిపోయి అంటే మళ్ళీ అరణ్యంలోనికి పోతారా? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అరణ్యంలోనికి వెళ్ళారు, మళ్ళీ వెళ్తారా? ఇక్కడ అరణ్యం అంటే 7 ఏళ్ల శ్రమ కాలములో చివరి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క శేషము అరణ్యంలోనికి పారిపోతుంది. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అక్కడ శిక్షించి దాన్ని కాపాడి ఆ శేషాన్ని ఆకర్షిస్తాను అంటాడు. అక్కడ నుండి తోడుకొని వచ్చి, చూశారా, ఇది 12:14 చూస్తాం రెవల్యూషన్. ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను, ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ, ఆకోరు వ్యాలీని శ్రమగల లోయ అని పేరు. ఆకోరు వ్యాలీ అంటే శ్రమగల. ఇది మనం చదివాం జాషువా 7వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో. నెర విడిచి భూమి ఒక లోయ ఏర్పడి అందులో పడి, ఈ ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు నాకు, ఏనో ఆజ్ఞ మీరారు కదా, దేవుడు వద్దన్నవి తీసుకొని దేవుడు వద్దన్నవి చేసి అందులో పడి చనిపోయారు. వ్యాలీ ఆఫ్ ట్రబుల్, ఆకోరు లోయ. ఇప్పుడు దానిని నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇంకా నెరవేరలేదు. ఏమండి, పెటా తిగ్వాలి అంటాడు హెబ్రీ భాషలో. పేటా తిగ్వాలి అంటే ఆకోర్ విల్ బికమ్ పేటా తిగ్వాలి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? జోయినిస్ట్స్ ఏం చేశారంటే, ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆకోరు వ్యాలీకి వాళ్ళు పేరు మార్చేశారు. ఇప్పుడున్న పేరు ఏమిటంటే పెటా తిగ్వాలి అని పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అనేసుకుంటున్నారు మేము వచ్చేసాము, దీనికి మేము పెటా తిగ్వాలి అని పేరు పెట్టేశాము అని అనుకుంటున్నారు. కానీ 7 ఏళ్ల శ్రమకాలము తర్వాత దేవుడు చేయబోయే పని ఇది. జోయినిస్టులు చేసిన పని. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. వచ్చిన కొత్తలో యెహోషువ పరిపాలనలో విన్నారు కదా, అలా వింటారు. ఇప్పుడు బాగు, నీవు బయలు అని నీ పిలవక నా పురుషుడవు అని పిలుచుదువు. ఇదే యెహోవా వాక్కు. ఇదండి ఇక్కడ. నేను నీకు దేవుడినై ఉంటాను, నీవు నాకు ప్రజలమై ఉంటావు. ఏమంటున్నాడంటే, నీవు బయలు అని నన్ను పిలవక. యాక్చువల్గా ఇక్కడ బయలు అని ట్రాన్స్లేషన్ ఉంది, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ బాలి. ఇశ్రాయేలు ప్రజలు బయలు దగ్గరికి వెళ్ళి బాలి అని పిలుస్తున్నారు. అంటే బాల్ అంటే బయలు దేవత. బాలి అంటే నా భర్త అని అర్థం అండి. నిజానికి నా యజమాని అని అర్థం. షారా అబ్రహామును బాలి అని పిలిచింది. మా గమనించండి. అందుకే మనం పేతురు పత్రికలు చదువుతాం, షారా అబ్రహామును తన యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ హెబ్రూ, బాలి అని పిలుచుచు లోబడి ఉండెను. మరి ఇప్పుడు బాలి అని పిలవక అని ఎందుకు అంటున్నాడు? బాలి అని పిలవచ్చు కదా, ఎందుకు వద్దంటున్నాడంటే, ఈ బాలి అనే శబ్దమే బయలు శబ్దంలాగా వినబడుతుంది కనుక ఇక వద్దు, ఆ మాటే వద్దు. ఏమని పిలవండి నన్ను? ఇస్సీ అని పిలవండి. హెబ్రీలో అంటాడు ఇస్సీ అంటే నీవు నా భర్త అని పిలువు. యజమానుడు కాదు. ఏమని పిలువు? నన్ను భర్త అని పిలువు. యజమానుడు కర్రతో కూడా పని చేస్తాడు, రూల్స్ రెగ్యులేషన్స్. భర్త ప్రేమతో పని చేస్తాడు. భర్త అని నువ్వు నన్ను పిలుతువు. సో దట్ ఈస్ దేవుడు అంటున్నాడు. అదండి కొత్త నిబంధన ఇశ్రాయేలుల పట్ల. నేను నీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. 3వ విషయం చెప్తున్నాడు, మీరు నన్ను తెలుసుకొందురు. 11వ వచనంలో మీరు నన్ను తెలుసుకొందురు. న్యాయాధిపతులు 2:10 ఏం చదువుతామంటే, వారు యెహోవా దేవుని ఎరుగలేదు అంటాడు. వారు యెహోవా దేవునిని ఎరుగలేదు. యెహోషువ చనిపోయిన తర్వాత పతనం ప్రారంభమైంది, అది కంటిన్యూ అయింది. మీరు ఎరుగలేదు. హోషేకు వచ్చిన తర్వాత కూడా హోషేలో చెప్తాడు 4వ అధ్యాయంలో, వాళ్ళు యెహోవాను గూర్చిన జ్ఞానము లేనందు వలన నేను వారికి శత్రువునైతిని.
వారి యాజకులను నేను ద్వేషించాను, వదిలిపెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళ దేవాలయం కూడా ఉంచను నేను. ఎందుకంటే వాళ్ళు నన్ను తెలుసుకోలేదు, నా గురించిన జ్ఞానం వారికి లేదు అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, యేసు ప్రభువారి యొక్క క్రొత్త నిబంధనను బట్టి, యేసు ప్రభువారు చేసిన బలియాగాన్ని బట్టి, నౌ వీ క్యాన్ గో నియరర్ టు హిమ్. మనం ఆయన తెలుసుకోవచ్చు, ఆయన సమీపించవచ్చు, ఆయన్ని సమీపించవచ్చు. చాలా వచనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం. దాన్ని హెబ్రీ క్రైస్తవులకు రాస్తున్నాడు. మాటి మాటికి దాన్ని ఎందుకు రాస్తుంది? అసలుకి ప్రజలు అనే మాటే ఇందులో ఐ బిలీవ్ ప్రజలు అనే మాట దగ్గర ఇఫ్ యూ రీడ్ ప్రజలు అనే మాట ఎక్కడో నోట్ చేశాను, లాస్ట్ ఇట్. ఆల్మోస్ట్ 12 అక్కరెన్సెస్ ఉంటాయండి హెబ్రీ పత్రికలో. ఇక్కడ ప్రజలు కదా, నా ప్రజలు అనే మాట ఇప్పుడు హెబ్రీ న్యూ టెస్ట్మెంట్లో నా ప్రజలు, నేను మీరు నా ప్రజలై ఉందురు. ఈ ప్రజలు అని హెబ్రీ పత్రికలో సుమారుగా దెర్ ఆర్ 12 అక్కరెన్సెస్, 12 సార్లు ఆ మాట హెబ్రీ పత్రికలో చదువుతాం మనం. సో అదే ఇక్కడ చెప్తూ వెళ్తాడు. నేను 10వ అధ్యాయంలో మాత్రం చదువుతాను, ఆ ముందు వచనాలు చదవట్లేదు. 19-20 యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది అని ఆయన శరీరముని తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. వీ కెన్ గో క్లోజర్ టు హిమ్. ఎందుకంటే ఆయన మన దేవుడు, మన ప్రజలు, మనం ఆయన ప్రజలు. 12లో కూడా 22-24 ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల దూతల యొద్దకును మనము వచ్చాము. 24లో అంటాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తము యొద్దకు వచ్చితిమి. హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తం. హేబెలు రక్తము భూమి మీద నుంచి కేకలు వేస్తుంది, యేసు రక్తము పరలోకము నుండి పిలుస్తుంది. హేబెలు రక్తము నాకు తీర్పు తీర్చు, నాకు న్యాయము తీర్చు, కయ్యనును శిక్షించు అని హేబెలు రక్తము కేకలేసింది. యేసుప్రభు రక్తము నేను న్యాయము తీర్చాను, ఆ శిక్ష నేను అనుభవించాను అని చెప్తుంది. వాట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద న్యూ టెస్టమెంట్. ఏమండి, వండర్ఫుల్. దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడినై ఉన్నాను. 4వ విషయం చెప్తున్నాడు, దేవుడు వారి పాపములను క్షమిస్తాను అంటున్నాడు. నేను వారి పాపములను ఇక జ్ఞాపకము చేసుకొనను. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో మాటి మాటికి బలులు అర్పించడం వలన మాటి మాటికి పాపాల జ్ఞాపకానికి వస్తున్నాయి. అంటే ఈ ప్రజలే మాటి మాటికి దేవునికి జ్ఞాపకం చేస్తున్నారు పాపాలను. పాపాలు జ్ఞాపకం చేసుకొనడము అంటే నేను శిక్షిస్తాను అని అర్థం. పాపాలను జ్ఞాపకం చేసుకొనను అంటే నేను నిన్ను శిక్షించను అని అర్థం అండి. దట్ ఈస్ ఆల్. దట్ ఈస్ ద మీనింగ్, ద ఫండమెంటల్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో యేసు ప్రభు ఒకేసారి చేసిన, ఒకే సమయంలో చేసిన, ఒకే మారి చేసిన, సదాకాలము కొరకు ఉండేటట్లుగా చేసిన ఆ బలియాగము ఇక పాపములను జ్ఞాపకము చేయదు. హెబ్రీ పత్రికలోనే కొన్ని వచనాలు చదువుతాను మళ్ళీ నేను. చూడండి, 10వ అధ్యాయం 1-3 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడి నా తరువాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అలాగే 10-14 వచనాలు కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట వలన ఆ చిత్తము వలన బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును.
సో ఇక నేను పాపములను జ్ఞాపకము చేసుకొనను. సో దేర్ ఆర్ 4 థింగ్స్ మనం చూసాం అండి. నేను వారి మనసులో ధర్మ విధులు రాస్తాను, హృదయం ఇస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వారు నన్ను తెలుసుకుంటారు. 4వదిగా, లేదా వారు నాకు దగ్గరగా జీవిస్తారు, సమీపిస్తారు. 4వదిగా, నేను వారి పాపములను క్షమించాను, వారి పాపములను మరలా జ్ఞాపకము చేసుకోను. సో చివరి పాయింట్ 13వ వచనంలో అంటాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. సో లీగల్లీ ద పర్సన్ హూ మేడ్ ఏ కవెనెంట్ ఆర్ అగ్రిమెంట్ కుడ్ చేంజ్ ఆర్ అన్యూల్ ఇట్. హీ కెన్ చేంజ్ ఆర్ హీ కెన్ అన్యూల్. దానిని రద్దు చేయవచ్చు, దానిని మార్చవచ్చు. సో ఇద్దరు చేశారు కదా కవెనెంట్, ఒకరికే మార్చే అధికారం ఉందా? లేదు. ఎందుకంటే ఇద్దరు కదా చేశారు. మరి ఇప్పుడు చేసింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దానిని మీరారు కనుక రెండవ పార్టీకి దానిని రద్దు చేసే అధికారం ఉంది లీగల్లీ. అదే అంటున్నాడండి, ఇక్కడ లీగల్గా మాట్లాడుతున్నాడు. దానిని రద్దు చేసాను, పాతదిగా చేశాను అని. ఇప్పుడు దాని స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటున్నాడు. ఏది పాతగిలి అంటే రద్దు అయిపోయిందో, ఏది పాతగిలి ఉడిగిపోయిందో అది అదృశ్యం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు అదృశ్యమైంది? క్రీస్తు శకం 70లో టోటల్లీ గాన్. దేవాలయం లేదు, బలులు లేదు, ప్రధాన యాజకుడు లేడు, ఎవరు లేరు. కనుక హెబ్రీ క్రైస్తవులారా, మీరు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన క్రొత్త నిబంధన మనకు కూడా పాలు ఉంది సంఘముగా రక్షణార్థమైన విషయములో. మీరు ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు? అది రద్దయిపోయిందా? అని దగ్గరికి వెళ్తారేమయ్యా? రద్దయిపోయిందయ్యా, ఇక్కడికి వెళ్తారేంటి మీరు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారేంటి మీరు? ఇందులో నిలకడగా ఉండండి. ఆ ప్రభువే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే మిమ్మల్ని నిలవబెడతాడు. మీరు జంకవద్దు, భయపడదు. శ్రమలు వస్తున్నాయి మీకు, శ్రమలు రానివ్వండి, కానీ దేవుడే కాపాడుతాడు. శ్రమలలో ఏమండి, దేవుడు శ్రమల నుంచి ఎవరైనా కాపాడాడండి? ఎవరైనా కాపాడలేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు వారు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు వారి విశ్వాసాన్ని కాపాడాడు. అదే సంఘంలోనూ జరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజల్లో జరగబోతుంది, మనకు అది ఇప్పుడు జరుగుతూ ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనకిచ్చిన గొప్ప నిబంధనను బట్టి దేవుని స్తుతిద్దాం, ఆయనకు రుణపడి ఉందా. గాడ్ బ్లెస్ యూ ఆల్.